తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మణిరత్నం, శంకర్ల హవా ఎక్కువగా నడిచేది. ఆ తర్వాత మురుగదాస్ వీళ్ళందరూ వచ్చారు. కానీ ఒకప్పుడు వీళ్ళిద్దరు సినిమాలు అంటే ఎగబడేవాళ్ళు. సౌత్ ఇండియా కూడా అట్లాగే నార్త్ ఇండియా కూడా బాగా ఎగబడి చూసేది. ఎస్పెషల్లీ మణిరత్నం, శంకర్ సినిమా అనగానే భారీ క్రేజ్ ఉండేది. వీళ్ళిద్దరు కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసి వరుస సక్సెస్లు అందుకున్నారు. ఇక శంకర్ చెప్పక్కర్లా, భారీ గ్రాఫిక్స్తో లేదా ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్తో సినిమాలు చేయడంలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్. శంకర్ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ కూడా. ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ గ్రాఫిక్స్ సినిమాలు చేస్తున్నారు. కానీ శంకర్ ఒక 20-25 సంవత్సరాల క్రితమే గ్రాఫిక్స్తో కూడినటువంటి సినిమాలు చేసి భయంకరమైనటువంటి అవుట్పుట్ తీసుకొచ్చి అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాడు. ఒకానొక సమయంలో ఆయనకి ఫెయిల్యూర్ అనేది లేకుండా వరుస సక్సెస్లు సాధించాడు. అయితే శంకర్ ప్రస్తుతం చాలా డౌన్ఫాల్లో ఉన్నాడని చెప్పుకోవాలి. ఎంత డౌన్ఫాల్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. రోబో సినిమా వచ్చే నాళ్ళు 14 ఏళ్ళైంది కదా. 14 ఏళ్ల క్రితం రోబో సినిమాని తెలుగు వెర్షను 27 కోట్లకు కొన్నారు. ఎంత? 27 కోట్లకి తెలుగు వెర్షన్ ఆఫ్ రజనీకాంత్ రోబో 27 కోట్లకు కొన్నారు. అదే ఇప్పుడు భారతీయుడు 2, పైగా అది సీక్వెల్, మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అని చెప్తున్నారు. ఆ సినిమాని తెలుగులో 14 ఏళ్ల తర్వాత 24 కోట్లకు కొన్నారు. అంటే ఇది ఇక్కడ రజనీకాంత్కి కమల్ హాసన్ సంబంధం లేదు. శంకర్ యొక్క డౌన్ఫాల్ ఎంత దారుణంగా ఉందని చెప్తున్నా. సో ఒక ఫామ్ కోల్పోయినటువంటి డైరెక్టర్ ఏ లెవెల్కి పడిపోతాడు అనడానికి శంకర్ ఓపెన్ ఎగ్జాంపుల్. అండ్ సీనియర్ అయిపోయాడు శంకర్ కూడా. ఒక ఫామ్ కొన్నాళ్ళ తర్వాత ఇక కంటిన్యూ చేయలేరు. ఎంత పెద్ద తోపు డైరెక్టర్లు అయినా సరే ఆ ఫామ్ తర్వాత కంటిన్యూ చేయలేరు. ఫ్యూచర్లో రాజమౌళి అయినా కావచ్చు, సందీప్ వంగ కావచ్చు, ఎవరైనా సరే అదే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఎందువల్ల అట్లా పడిపోయాడు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సుజాత అనేసి ఒక డైరెక్టర్ ఉండేవారు. ఇదివరకు నేను చాలాసార్లు మెన్షన్ చేశాను ఆ పోస్టుల్లో. సుజాత అని ఒక సీనియర్ రైటర్ ఒక ఆయన ఉండేవారు. మేల్ అయినా, పేరు ఎలా ఉంది కానీ మేల్ అయినా. అయితే ఆయన ఒక టాప్ డైరెక్టర్ అనమాట. ఇప్పుడు ఎట్లా మీకు విజయేంద్ర ప్రసాద్ ఎట్లా రాజమౌళి సినిమాలకి. సో ఒక సోల్ రాజమౌళి సినిమాలకి ఒక ఆత్మ సోల్ ఏదైనా ఉందంటే అది విజయేంద్ర వర్మ రైటింగే. సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఓవరాల్ స్క్రిప్ట్ మీద గ్రిప్ కానీ ఇదంతా కూడా ఆయనకు ఉంటుంది. దాన్ని అద్భుతమైన ఎగ్జిక్యూషన్ తీయడంలో రాజమౌళి దిట్ట. అట్లాగా సుజాత రాసినటువంటి ఎక్సలెంట్ స్క్రిప్ట్స్ని కానీ, సీన్లను కానీ తీయడంలో శంకర్ దిట్ట, ఆ ఎఫెక్ట్ని. సో దానివల్ల సుజాత అనేటువంటి రైటరు జెంటిల్మెన్ సినిమా నుంచి కూడా శంకర్కి ఊహించినటువంటి కథలన్నీ అందించేవాడు. సో అట్లా ఆ కథల మీద సినిమాలని అద్భుతంగా ఎఫెక్టివ్గా తీయడంలో శంకర్ తోపు అనమాట. అయితే రోబో సినిమా తర్వాత ఆయన చనిపోయాడు. సో రోబో సినిమా తర్వాత ఆయన చనిపోవడం అనేది ఎంత డౌన్ఫాల్కి వెళ్ళిందంటే 3 Idiots లాంటి ఒక సినిమాను కూడా రీమేక్ చేసే పరిస్థితికి వచ్చేసారు శంకర్. ఆ తర్వాత వచ్చినటువంటి ఐ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు. జనాలకి కొంచెం తెలుసు, ఏదో రిపిటేటివ్ సినిమా లాగా తప్ప పెద్ద హిట్ అవ్వల. తమిళ్లో పర్లా ఏదో శంకర్ కోసం ఆడిచ్చినట్టు ఆడిచ్చారు. అయితే ఆ తర్వాత నుంచి శంకర్ సినిమా యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2.0 తీశారు. అది కూడా పెద్దగా జనాలకి ఏం ఎక్కల. 2.0 చాలా బోరింగ్ అనిపించింది. సో ఇట్లాగా ఒక గొప్ప రైటర్ని కోల్పోవడం వల్ల శంకర్ డౌన్ఫాల్ జరిగింది అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే జెంటిల్మెన్ కానీ ఇట్లా రకరకాల సినిమాలతో అందరూ అక్కడ భారతీయుడు, జీన్స్, ఎన్ని సినిమాలు మనకు అసలు, ఒకే ఒక్కడు, బాయ్స్, అది అపరిచితుడు, శివాజీ, రోబో, టాప్ నాచ్ సినిమాలు. అంటే మీకు లిస్ట్ చిన్నగా అనిపిస్తుంది కానీ అప్పట్లో ఇట్లాంటి సినిమాలు తీయడం చాలా గొప్ప విషయం. 93 నుంచి స్టార్ట్ చేశాడు ఆయన. 93 నుంచి స్టార్ట్ చేసి 2013 లేదా 10 వరకు ఎందరను అది వచ్చింది. రోబో అప్పుడు 2010లో వచ్చింది. అంటే దాదాపు మీకు ఎన్ని సంవత్సరాలు, 17 సంవత్సరాలు దున్నేసినట్టే లెక్క. అంటే తక్కువ సినిమాలు తీసేవారు అప్పుడు. 1 year 2 years కంటే ఎక్కువ తీయలేకపోయేవారు. సో ఆ లెవెల్లో తీసుకెళ్ళటం చాలా గొప్ప. అది కూడా ఏదో కమర్షియల్ సబ్జెక్ట్స్ కానీ సోషల్ సబ్జెక్ట్స్ చాలా మంచి. ఒకే ఒక్కటి లాంటి సినిమా ఇంకెవరిని తీయగలుగుతారు? భారతీయుడు లాంటి ఐడియా అసలు ఎవరికైనా వస్తుందా? జెంటిల్మెన్ లాంటి లెవెల్ ఆఫ్ ఇది, ప్రేమికుడు లాంటి సినిమా తీసాడు ఆయన అంటే నమ్ముతారా? బాయ్స్ ఇదే వ్యక్తి జీన్స్ బాయ్స్ తీసాడంటే నమ్ముతారా? శివాజీ తీసాడు మళ్ళీ అదే వ్యక్తి అంటే అపరిచితుడు లాంటి థాట్ ఎవరికైనా వస్తుందా? సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ దిస్ కంట్రీ ఎవర్ హ్యావ్ సీన్. బట్ ఈ డౌన్ఫాల్ అనేది సుజాత చనిపోయిన తర్వాత ఆయనకి రావడంతో అందరూ అదే రీజన్ కింద ఫిక్స్ అవుతారు. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది.